వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే జస్టిస్ శేష శయనారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పైన తీర్పు వెలువరించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఆర్పిసి 167 క్లాస్ 2 కింద ఏదైతే స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో అది హైకోర్టులో విచారణ ఆరంభమైంది కాదు అని చెప్పేసి జస్టిస్ శేష శయనారెడ్డి స్పష్టం చేశారు. తాను కేసులో ఉన్న మెరిట్స్ జోలికి వెళ్లడం లేదని కూడా జస్టిస్ శేష శయనారెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటే సిబిఐ ప్రత్యేక కోర్టు 14/8/2012 ఏదైతే సిసి నంబర్ 8 లో సిఆర్పిసి 309 కింద జ్యుడిషియల్ రిమాండ్ విధించిందని, దాంతో 167(2) అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వర్తించదని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఏదైతే అటు సిబిఐ కావచ్చు లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారో అయితే తాను వాటికి సంబంధించిన ఏ మెరిట్స్ లోకి తాను వెళ్లడం లేదు, ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ అయింది కాదు అని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైతే సిబిఐ ప్రత్యేక కోర్టులో స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కావచ్చు లేకపోతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కావచ్చు, ముఖ్యంగా తనను అరెస్ట్ చేసి 90 రోజులు అయింది కాబట్టి చట్ట ప్రకారం తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో బెయిల్ దాఖలు చేయడం జరిగింది. తనను అన్ని కేసుల్లోనే ఆ సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు, ఏ ఒక్క కేసులో అరెస్ట్ చేయలేదని. ఓవరాల్ గా అంటే క్విడ్ ప్రోకో కేసు ఏదైతే RC 19A కింద FIR దాఖలైందో అన్ని కేసుల్లో తనను అరెస్ట్ చేశారు కాబట్టి సిబిఐ అధికారులు దర్యాప్తు చేయడంలో విఫలమయ్యారు, ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయలేరు. కాబట్టి ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన 90 రోజుల తర్వాత దానికి సంబంధించిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయనట్లయితే చట్ట ప్రకారం 167 సిఆర్పిసి కింద బెయిల్ మంజూరు చేయాల్సిందేనని చెప్పేసి వాదనలు వినిపించడం జరిగింది. అయితే సిబిఐ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే న్యాయవాదులు చేసిన వాదనలతో విభేదించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓన్లీ వాన్పిక్ కేసులోనే అరెస్ట్ చేశామని, మిగతా కేసులో ఏదైతే వాళ్ళు జగన్ తరఫు న్యాయవాదులు చెప్తున్నట్లుగా అన్ని కేసుల్లో తాము అరెస్ట్ చేయలేమని చెప్పేసి అన్నారు. ఇక మరోవైపున సిఆర్పిసి 167(2) కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించలేమని వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించగా సిబిఐ మాత్రం సిఆర్పిసి 167(2) పైన స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టుకు ముందు కూడా వాదనలు వినిపించారు. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అనంతరమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పేసి హైకోర్టు ముందు సిబిఐ వాదనలు వినిపించడం జరిగింది. అయితే వీటన్నిటిని వాదనలు విన్న అనంతరం ఇవాళ హైకోర్టు తీర్పును వెలువరించింది.